తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ విద్యా ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు డాక్టర్ భమిడి సుదర్శన శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. ఏ పనులు చేసినా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. వెంటనే చెబుతుంటారు గణపతికి పూజ చేసుకో అని. ఎందుకంటే ఆయన విఘ్నాలు ఏమున్నా సరే అవి నివారిస్తారు అని చెబుతూ ఉంటారు. అయితే గణపతికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఏ గణపతి ఎటువంటి కష్టాలను తీసేస్తారు? అన్ని కష్టాలని గణపతి తీసేస్తాడా? అది ఒకటే రూపమా? అసలు గణపతికి ఎన్ని రూపాలు ఉన్నాయి? మేము ఎలా వారిని ప్రార్థించాలి? పూజ నియమం అంటూ ఉంటుందా? దాంతోపాటుగా ప్రత్యేకంగా వారికి నైవేద్యాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎటువంటివి సమర్పించాలి? ఏ గణపతి పూజ చేస్తే ఎటువంటి ఫలితం పొందుతాం? ఇవన్నీ ప్రశ్నలు ప్రేక్షకులు అడుగుతూ ఉంటారండి ఎప్పుడు. మరి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. బీజాపూర గదేక్షు కార్ముకరుజ చక్రాబ్జ పాశోత్పల వ్రీహ్యగ్రస్వ విషాణ రత్న కలశాన్ ప్రోధ్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయ సపత్మకరయ సృష్టోజ్వల భూషయాత్ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టాదదః కాళాభ్రాభాం కటాక్షైః రడికులభయదాం మౌలిబద్ధేందురేకాం శంఖం చక్రం కృపాణం త్రిశిమపికరైః రుర్వహంతిం త్రినేత్రాం సింహస్కంధాదిరూఢాం త్రిభువనమఖిలాం తేజసా పూరయంతీం ధ్యాయేత్ దుర్గాం జయాఖ్యాం త్రిదశపరివృతాం సేవితాం సిద్ధికామైః. శ్రీ దుర్గా పరాదేవతాయే నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అస్మద్గురు శ్రీ దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా తీసుకుంటే గణపతి మనకి మన హైందవ సనాతనం కానివ్వండి, లేకపోతే మనకి మన దీనికి సంబంధించినటువంటి పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఎవరికైనా సరే ఇష్టమైనటువంటి దేవుడు అంటే ఎవరైనా ఉన్నారు అంటే గణపతి. ఎందుకంటే చిన్నపిల్లలకి గణపతి పప్ప మోరియా అంటూ మనకి ఈవెన్ దో ఫారెన్ కంట్రీస్ కూడా ఎలిఫెంట్ గాడ్ అని చాలా స్వామికి చాలా విశేషంగా ఆరాధన చేస్తూ ఉంటారు. అసలు గణపతి అంటే అర్థం ఏమిటి? ఫస్ట్ గణపతి గురించి మనం మాట్లాడుకుందాం. చాలా మంచి ప్రశ్న. మొత్తం గాణాపత్యానికి సంబంధించినటువంటి ప్రశ్నలన్నీ మీరు అడిగారు. అన్నింటికి కూడా సమాధానం చెప్పుకుందాం. అసలు గణపతి అంటే అర్థం ఏమిటి అంటే గణములకు అధిపతి. గణములు అంటే ఎవరు? అందుకే మనకి గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి యొక్క కీర్తనలో కూడా గణ మునకు అది పతి అయిన గణపతి దొరకు జయం జయం అని మనకు ఒక కీర్తన. మూలాధారము జీవగణం స్వాధిష్టానము సస్యగణం. చాలా విశేషమైనటువంటి కీర్తన. అటువంటి గణములకు అధిపతి. గణములు అంటే మనం అందరం కూడా వారి యొక్క గణ, అటు మనందరికీ కూడా పతి అయినది. అటువంటి గణపతి ప్రధానంగా ఎందుకు మనం గణపతిని ఆరాధన చెయ్యాలి అని తీసుకుంటే, ప్రధానంగా ఏ శుభకార్యం కానీ, ఈవెన్ దో సత్యనారాయణ స్వామి వారి వ్రతం కానీ, రుద్రాభిషేకం కానీ ఏది చేసే ముందు కూడా గణపతినే మనం ప్రార్థన చేస్తాం. ఏ పనైనా ఎందుకు అంటే మంత్రశాస్త్రంలో ఒక విధానం కూడా చెప్పారు. ఏమిటి అంటే, మంత్ర దేవత యొక్క సిద్ధి పొందాలి అంటే ప్రధానంగా మూలాధారం యాక్టివేట్ అవ్వాలి. మనకి షట్చక్రాలు అర్థం ఏమిటి అంటే, మూలాధారం తదా స్వాదిష్టానాంచ మణిపూరకం అనాహతం విశుద్ధాత్యం ఆజ్ఞాచక్రం విదుర్బుధ తవాధార స్వరూపాని కోణచక్రాని పార్వతి త్రికోణ రూపిణీ శక్తి బిందు రూప శివస్కృత అవినాభావ సంబంధ తస్మాత్ బిందు త్రికోణయోహో అని షట్చక్ర యొక్క ధ్యానం. ఈ యొక్క షట్చక్రాలన్నీ కూడా యాక్టివేట్ అవ్వాలి అంటే ప్రధానంగా మూలాధారంలో ఆసన సిద్ధి కలగాలి అంటే గణపతి. మూలాధారానికి అధిపతి గణపతి. కాబట్టి ఆయన అనుజ్ఞ లేనిదే మనకి అనుజ్ఞాం దాతుమర్హసి అన్నట్టుగా ఫస్ట్ గణపతి అనుగ్రహం లేనిదే ఏ దేవత కూడా అనుగ్రహించడానికి అక్కడ ఇది లేదు. కాబట్టి ప్రధానంగా గణపతి అంత విశేషమైనటువంటి తత్వం కలిగినటువంటి ఆయన అనుగ్రహం కలిగితే సకల దేవత సిద్ధి కలుగుతుంది. అందుకే మనకి చూసారా శ్రీచక్రంలో సంబంధించిలో కూడా మనకి 4 ద్వారాలు ఏమిటి అంటే ధర్మ అర్థ కామ మోక్ష. ఈ 4 ద్వారాల నుండి కూడా మనకి ఎట్లా అదే విధంగా ఎలా మనం ప్రయాణం అవ్వాలి అంటే ఇవన్నీ ఎట్లా ఉన్నాయో అదే విధంగా మనకి ఈ యొక్క మాయ అనే ప్రపంచం నుండి ఈ యొక్క మంత్రాన్ని సిద్ధి సకల దేవత సిద్ధి పొందాలన్న మంత్ర సిద్ధి పొందాలన్న ప్రధానంగా గణపతి అనుగ్రహం లేనిదే ఏ సిద్ధి కూడా పొందడానికి అవకాశం లేదు. అందుకే లలితా సహస్రనామంలో కూడా మనకి గణపతికి సంబంధించినటువంటి ఇది వస్తుంది. ఏమిటంటే మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితాయై నమో నమః అని నామం. అమ్మవారే స్వయంగా
ఆ రాక్షసుడు ఒక విఘ్న కారకుడైన విఘ్నాన్ని కలిగించినటువంటి యంత్రాన్ని ఇచ్చేసినప్పుడు అమ్మవారు స్వయంగా మహాకామేశ్వరుడి యొక్క ముఖంలోకి చూస్తుంది. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అని మనకు ఒక శ్లోకం వస్తుంది లలితా సహస్రనామంలోకి సంబంధించి. అంటే అమ్మవారు అయ్యవారి ముఖంలోకి చూస్తుంది విఘ్నాలు కలిగేటప్పుడు. అప్పుడు చూసినప్పుడు మహాకామేశ్వరుడి ముఖంలోకి చూసేసరికి కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర చూసి చూడడంతోనే ఆ గణేశ్వరుడు పుట్టాడు, ఆవిర్భవించాడు. తద్వారా ఆ యొక్క విఘ్నాన్ని ఛేదనం అయ్యింది అన్నటువంటి. అంటే గణపతి చూడండి ఎంత అంటే మనకి గణపతి ప్రధానంగా ఆది పూజ్యుడు అన్నటువంటి విషయాల్లో మనకి గాణాపత్యానికి సంబంధించిన రహస్యమైనటువంటి విషయాలు కూడా మనం తీసుకుంటే ప్రధానంగా మనకి ఒకసారి వేదాల్ని మనకి బ్రహ్మ వేదాన్ని సృష్టించినప్పుడు ఒకసారి మాయ ఆయనకే కలిగి ఆయన వేదాన్ని మర్చిపోతాడు. అప్పుడు ఏం చేస్తాడంటే స్వామి ఇటు ఏం చేయాలో తెలియక అప్పుడు గణపతిని ప్రార్థన చేస్తాడు. ఏమిటంటే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని ఆ బ్రహ్మ ఆ విధంగా గణపతిని ప్రార్థన చేయగా ఓంకార స్వరూపుడు బ్రహ్మ ఓంకార స్వరూపుడు అంటే ఆ గణపతి ఓంకార స్వరూపుడుగా ఉన్నప్పుడు ఆ విధంగా దర్శనం ఇస్తాడు. ఆ విధంగా దర్శనం ఇచ్చినప్పుడు ఆ బ్రహ్మ విశేషంగా స్తుతి చేస్తాడు. చూసినప్పుడు ఆ యొక్క మాయని కూడా ఛేదనం చేసి మరి పూర్వ యొక్క వైభవాన్ని కల్పించేది గణపతి. అటువంటి విశేషమైనటువంటి స్వామి అంటే ఆది పూజ్యుడు. ఇంకోటి ఏమిటంటే ప్రధానంగా గణపతికి ఎందుకంటే వైశిష్ట్యం, గణపతికి ఎందుకు అంత విశేషమైనటువంటి తత్వం ఎందుకు అంటే మనకి మీకు ఇది కూడా మీకు తెలుసు, వినే ఉంటారు. ఇప్పుడు సంకష్టర చతుర్థి, ఈ సంకష్టర చతుర్థి దీని కథలోనే ఒక విశేషం ఉంటుంది. ఏమిటి అంటే సాక్షాత్తు పార్వతీ అమ్మవారికి నారద మహర్షి పార్వతీ అమ్మవారు పరమేశ్వరుడు తపస్సు చేసినప్పుడు ఆవిడికి కూడా విఘ్నాలు కలుగుతూ ఉంది. అయినప్పుడు నారదుడు ఈ సంకష్టర చతుర్థి కోసం వ్రతకల్పం కోసం తెలియజేస్తాడు. ఆ వ్రత విధానం తెలియజేసినప్పుడు హేరంబ గణపతి ఉపాసన అని హేరంబ గణపతి ఉపాసన క్రమాంతం గురించి తెలియజేస్తాడు. అమ్మవారు స్వయంగా హేరంబ గణపతి ఉపాసన చేసి ఆ విఘ్నాలను పోగొట్టుకుని పరమేశ్వరుడి యొక్క ప్రాణేశ్వరి అయ్యింది అమ్మవారు. అంటే గణపతి ఎంత ఆది పూజ్యుడు అనేది మీరు అర్థం చేసుకోండి. అటువంటి విశేషమైనటువంటి స్వామి ఆ గణపతి. అయితే అటువంటి గణపతికి సంబంధించినటువంటి సిద్ధి మనం పొందేము, గణపతి అనుగ్రహం పొందేము అంటే అందుకే ఆయన సుఖాల్ని ఇస్తాడు, దుఃఖాల్ని పోగొడతాడు అని మనకి దీంట్లో కూడా ఒక కీర్తనలో కూడా ఉన్నాయి. అటువంటి విశేషమైనటువంటి తత్వం కలిగినటువంటిది గణపతి. అయితే ఈ గణపతి సులభ మార్గంలో సులభంగా సంబంధించి గణపతికి సంబంధించి ఈ కలియుగంలో 5 రకాల మంత్ర ఉపాసన క్రమాలు ఉన్నాయి. అంటే మనకు 32 గణపతులు. ఇంకా విధానంగా ఇంకా రహస్యమైనటువంటి విషయం ఏంటంటే 108 గణపతులు ఉన్నారమ్మా మనకి. అష్టాదశ శక్తి పీఠాలు 18, ఉపశక్తి పీఠాలతో కలిపి 108. అదేవిధంగా మనకి భైరవులు మనకి భైరవం క్షేత్రపాలం అంటూ ఉంటారు. ఈ భైరవులు మనకి 8 భైరవులు, అష్టభైరవులు ఉంటారు. అష్టభైరవులు కాదు 108 మంది భైరవులు ఉన్నారు. దీనికి సంబంధించిన చాలా రహస్యమైనటువంటి విషయం. 108 భైరవులు ఉన్నారు. అంటే ప్రతి శక్తిపీఠానికి భైరవం క్షేత్రపాలం. ఆ విధంగా అదేవిధంగా 108 గణపతులు కూడా మనకి ఉన్నాయి. ఈ ప్రతి శక్తిపీఠంలో కూడా గణపతి అనేవాడు ఉన్నాడు. ఇది చాలా రహస్యమైనటువంటి విషయం. ఇది విషయం. అయితే గణపతి ప్రస్తుతం కలియుగంలో చాలా సూక్ష్మంగా మోక్షాన్ని ప్రసాదించుతూ మన కామ్యాన్ని సిద్ధింపజేసుకోవడానికి 5 గణపతులు ఉన్నాయమ్మా. అంటే తొందరగా ప్రసన్నం అవుతాడు గణపతి. అంటే స్మరణ మాత్రం చేతనే తొందరగా ప్రసన్నమైనటువంటి గణపతులు మనకి 5 ఉన్నాయమ్మా. అందులో ప్రధానంగా తీసుకుంటే మనకి లక్ష్మీ గణపతి, అదేవిధంగా మహాగణపతి. చాలా మంది లక్ష్మీ గణపతి మహాగణపతి ఒకటే అంటారు. లక్ష్మీ గణపతి వేరు, మహాగణపతి వేరు. దీనికి సంబంధించినటువంటి అంగన్యాస, కరన్యాసాలు, ఋషిన్యాసం వేరు లక్ష్మీ గణపతికి సంబంధించి. అదేవిధంగా మహాగణపతికి సంబంధించినటువంటి విధానం కూడా దానికి మంత్రభాగంలో దానికి సంబంధించినటువంటి విధానం అంతా కూడా వేరు. అదేవిధంగా లక్ష్మీ గణపతి, మహాగణపతి, అదేవిధంగా హేరంబ గణపతి, అదేవిధంగా ఉచ్చిష్ట గణపతి, అదేవిధంగా హరిద్రా గణపతి. ఈ 5 కూడా చాలా రహస్యమైనటువంటి మంత్రరాజాలు, తొందరగా సిద్ధింపజేసుకోవడానికి సంబంధించినటువంటి అంటే అతి శీఘ్రంగా మానవులు తన యొక్క కామ్యాన్ని సిద్ధింపజేసుకోవడానికి సంబంధించినటువంటి 5 గణపతి. ఈ 5 గణపతులు శీఘ్రంగా ప్రసన్నం చేసుకుంటే అంటే సాధన వారి కామ్యం బట్టి ఆ మంత్రాన్ని స్వీకరించి సాధన చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఈ 5 ముఖ్యంగా తీసుకుంటే
లక్ష్మీ గణపతి. ముందు. లక్ష్మీ గణపతి ఉపాసన చేయడం ద్వారా ఏమిటి సిద్ధిస్తుంది అంటే లక్ష్మీ కటాక్షం. లక్ష్మి అంటే ఇప్పుడు మనకి సంబంధించి చాలా మందికి సందేహం ఒకటి ఉందమ్మా ప్రస్తుత కాలంలో. ఏమిటి అంటే లక్ష్మీ గణపతి అంటే మహావిష్ణువు యొక్క భార్య అయినటువంటి లక్ష్మి అనుకుంటున్నారు చాలా మందిలో. ఇదే ఆ లక్ష్మి ఒకటేమో అని చాలా తప్పిదం అది. సిద్ధ మహాలక్ష్మి, సిద్ధి మహాలక్ష్మి అంటారు. గణపతి యొక్క భార్య సిద్ధి మహాలక్ష్మి. ఆ లక్ష్మి వేరు, ఈ లక్ష్మి వేరు. సో ఈ లక్ష్మి గణపతి మంత్రం జపం చేయడం ద్వారా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా ప్రధానంగా జనాకర్షణ, ధనాకర్షణ సిద్ధింపజేసి ఇహంలో సుఖాన్ని, పరంలో మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఎలా పూజించాలండి? పూజా విధానం అంటూ ప్రత్యేకంగా ఉంటుందా? లక్ష్మీ గణపతికి సంబంధించి ఉపదేశం గురువు దగ్గర చక్కగా ఉపదేశం తీసుకుని చక్కగా గణపతికి సంబంధించినటువంటి బీజాక్షరాలు ఉంటాయి. అంటే మొత్తం బీజాక్షరాలు చెప్పడం ఇష్టం లేక వరవరద సర్వజనమే వశమానయ స్వాహ అంటూ కొన్ని దానికి సంబంధించి బీజాక్షరాలు ఉంటాయి. దానికి బీజాక్షరాలు బహిర్గతం చేయకూడదన్న ఉద్దేశం మీద చేయట్లేదు. ఈ విధంగా ఉంటుంది. దానికి సంబంధించి గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకుని గణపతికి ఇష్టమైనటువంటి సంఖ్య 4. ఎందుకంటే చతురావృతి తర్పణం అని మీరు వినే ఉంటారు. ఆయనకి 4 సంఖ్య అనేది చాలా ప్రీతికరమైనటువంటి సంఖ్య. కాబట్టి 4 లక్షలు జపం చెయ్యాలి. 4 లక్షలు జపం చేస్తే ఆ మంత్రం మీద వీరికి అధికారం అంటూ వస్తుంది. ఈ సాధకుడికి అధికారం వచ్చి తద్వారా తన కామ్యాన్ని సిద్ధింపజేసుకోవడానికి అవకాశం. చాలా మంది అంటూ ఉంటారు, మేము లక్ష్మీ గణపతి మంత్రం గురువు గారి దగ్గర తీసుకున్నామండి, జపం చేసామండి, మాకు కలిసి రాలేదండి అంటారు. అమ్మ ఒకటి విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా మంత్రానికి శక్తి ఉన్నది. దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనం చ దైవతం తత్ మంత్రాణం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణానా ఉపాసకమాశ్రయేత్. అటువంటి ఈ జగతంతా దేవుడి మీద ఆధారపడి ఉంది. దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనం చ దైవతం. ఆ దేవుడు ఎవరికి ఆధీనుడై ఉన్నాడు అంటే మంత్రానికి ఆధీనుడై ఉన్నాడు. మీరు అనొచ్చు, మంత్రంకి ఆధీనం, దేవుడు మంత్రంకి ఆధీనుడై ఉండడం ఏమిటండి అని మీకు చిన్న సందేహం రావచ్చు. ఉదాహరణకి మనం ఒక సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తున్నాం అనుకోండి. దానికి సంబంధించి ఉదాహరణకి శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం జగడ్గంబరశుమభయదం దక్షభాగే వహంతం నాగం భాషం జగంటాం ప్రళయహుతవహం శాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణి విభుం పార్వతీశం నమామి శ్రీ భవానీ శంకరస్వామి దేవతాయ నమః ఆవాహయామి అని అంటాం. వక్క చెక్క, అదే మనకి తాంబూలం వేసేది. అదేవిధంగా పసుపు కొమ్ము ఇవన్నీ పెట్టి ఆ తమలపాకు మీద పెట్టి దేవతను ఆవాహనం చేస్తాం. చేసినప్పుడు దేవత వచ్చి అక్కడ కూర్చుంటాడు. యథోభావ, మన భావన బట్టి కూడా మంత్రానికి శక్తి, మన భావన ఆ రెండూ కలిస్తే ఖచ్చితంగా దేవత వచ్చి ఆ మంత్రానికి దేవుడు ఆధీనుడై ఉండి వచ్చి అక్కడ కూర్చుంటాడు. అదేవిధంగా మంత్రానికి అంత శక్తి ఉంది. తత్ మంత్రాణం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణానా ఉపాసమాశ్రయం. మంత్రాన్ని చక్కగా గురువు దగ్గర ఆశ్రయించి ఆ విధంగా తీసుకుని చేసే విధానం అవుతుంది. మంత్రజపం చేయాలండి. ఇప్పుడు లక్ష్మీ గణపతి అనుగ్రహం కోసం మంత్రజపమే సరైనదా? లక్ష జపం చేస్తే అవ్వదమ్మా. అక్షర లక్ష చేయాలి. ఇంకోటి ఏంటంటే ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని లక్షలు జపం చేస్తే గానీ సిద్ధి పొందదు అంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం అమ్మ. కొంతమందికి 1,00,000 జపం చేస్తేనే సిద్ధి పొందే వాళ్ళు ఉన్నారు. కొంతమంది 10,000 జపం చేస్తేనే సిద్ధి పొందిన వాళ్ళు. అది పూర్వజన్మ తాలూకా ప్రారంధ యోగం బట్టి ఉంటుంది. కొంతమందికి ఎంత జపం చేసినా సరే సిద్ధి పొందే యోగం ఉండదు. ఎందుకు అంటే వాళ్ళ గురువు యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అనుకోండి, గురువు యొక్క చక్కగా చెప్పే మార్గదర్శకాలు మనం ఆచరించకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. దానికి సంబంధించి అది వేరే సబ్జెక్ట్ వదిలేసింది. ప్రధానంగా లక్ష్మీ గణపతికి సంబంధించినటువంటి విషయం ఇది. అదేవిధంగా మహాగణపతి తీసుకోండి. మహాగణపతికి సంబంధించినటువంటి ఉపాసనా క్రమాలు తీసుకుంటే, మహాగణపతి ఉపదేశం తీసుకుంటే ప్రధానంగా ప్రతి విషయంలో కూడా విఘ్నాలు కలుగుతున్నాయి. అదేవిధంగా వివాహానికి సంబంధించినటువంటి అనుకోండి, లేకపోతే ప్రధాన వివాహం కాదు, ప్రతి విషయంలో కూడా విఘ్నాలు ఆటంకాన్ని పోగొడుతూ, అదేవిధంగా అన్ని విషయాల్లో విఘ్నాలు, ఆధ్యాత్మిక చింతన పెరిగి జ్ఞాన మార్గం వైపు వెళ్ళడానికి ప్రధానంగా మహాగణపతి సాధన చాలా విశేషమైనటువంటి తత్వం కలిగినటువంటిదమ్మ. అదేవిధంగా హరిద్రా గణపతి ఉపాసన చేయడం ద్వారా విశేషమైనటువంటి వివాహ సిద్ధి కలుగుతుంది. చాలా మంది వివాహ సంబంధమైనటువంటి దోషాలు, ఇబ్బందులు ఉంటాయి. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క హరిద్రా గణపతి ఆరాధన చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా హేరంభ గణపతి ఉపాసన చేయడం ద్వారా ఈ రాహుకేతు సంబంధమైనటువంటి దోషాలు అనుకోండి, మెయిన్ గ్రహ దోషాలన్నీ కూడా పరిహరించబడతాయి. ఇంకా ఉచ్చిష్ట గణపతి ఉపాసన, దీనికి సంబంధించి నేటి మాధ్యమాల్లో కూడా చాలా ఇబ్బందికరంగా చూపిస్తున్నారు. ఉచ్చిష్ట గణపతి అంటే అదేదో తాంత్రికమైనటువంటి
ఉపాసన ఎవరు చెయ్యకూడదు. అది చాలా ఇబ్బందిని అంటే ఇబ్బందిని కలగజేస్తాడు. అదంతా కూడా చాలా నీచాతినీచంగా ఉన్నటువంటి ఉపాసన అంటుంటారు. ఇది చాలా తప్పిదమైనటువంటి విషయం. ఉచ్చిష్ట గణపతి చక్కగా విశేషంగా ఫలితాలను ఇస్తాడు. చక్కగా మనకి దానంట రుద్రయామల తంత్రంలో ఉచ్చిష్ట గణపతి గురించి ఎంత విశేషంగా ఇచ్చారో అనేది మనకి చెప్పాల్సినటువంటి విషయం. ఉచ్చిష్ట గణపతి ఇచ్చినటువంటి అద్భుతమైన ఫలితాలు ఏ గణపతిలో కూడా ఇవ్వడు అన్నటువంటిది అది అంత చాలా విశేషమైనటువంటి అనుభవమైనటువంటి వ్యక్తుల దగ్గర తెలుసుకున్నటువంటి విషయాలు. నేను చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాడు ఉచ్చిష్ట గణపతి. ఏమిటి అంటే ప్రధానంగా సాధకుడు బాగా సాధన చేస్తే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలియజేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఈ శత్రు సంబంధమైనటువంటి దాన్ని ఏమంటారు, కొంతమందికి చాలా మందికి ఏదో శత్రు బాధలు అనుకోండి, లేకపోతే ఏదో ఇబ్బంది చేశారు అంటూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి ఆ దోషాలను పోగొడుతూ ఉంటాడు. వెంటనే అంటే అవతల శత్రువు ఎవరైనా మనకైనా అపకారం చేస్తున్నాడు అంటే ఈ లోపల గణపతి వాళ్ళని సంగతి చూస్తూ ఉంటాడు. అంటే ఒక తల్లి కొడుకుని ఏ విధంగా చూసుకుంటుందో ఆ విధంగా ఉచ్చిష్ట గణపతి ఆ విధంగా సాధకుడిని చూస్తూ అందరూ సాధన చేయవచ్చా అండి? ప్రత్యేకంగా వీరే సంబంధించి ఏంటంటే కొంచెం ఉచ్చిష్ట గణపతి విధానంలో 2 రకాలు ఉన్నాయన్నమాట. శుద్ధమైనటువంటి సాత్వికమైనటువంటి సాధన. అసలు మంత్రశాస్త్రంలోనే ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే మంత్రశాస్త్రం 2 రకాలైనటువంటి సాధన ఏమిటంటే దక్షిణాచారం, వామాచారం, సమయాచారం, ఈ విధంగానటువంటి మార్గాలు ఉన్నాయి. అయితే కౌలాచారం, ఈ విధమైన మార్గాలు ఉన్నాయి. అయితే ప్రధానంగా ఉచ్చిష్ట గణపతి చాలా మంది వామాచారంలో చేస్తూ ఉంటారు. అది వారి విధానం. అది శుద్ధ సాత్వికంగా కూడా ఉచ్చిష్ట గణపతి ఉపాసన చక్కగా ఆయనకు సంబంధించినటువంటి స్తోత్రాలు చాలా చక్కటమైనటువంటి కవచం ఉంది. ఉచ్చిష్ట గణపతి కవచం ఉంది. అది చక్కగా ఎరుపు రంగు వస్త్రాలు, రక్తవస్త్రం, రక్తగంధం అంటూ మనకి దీనికి కూడా గణపతి అధర్వణ శీర్షంలో కూడా రక్తగంధాను లిప్తాంగం రక్త పుష్పైశ్చ పూజితం అంటూ మనకి చాలా విశేషమైనటువంటి తత్వాన్ని గణపతి తత్వాన్ని తెలియజేస్తూ ఉంటాడు. గణపతికి సంబంధించి చక్కగా ఆయనకి ఎరుపు వర్ణం అంటే చాలా ప్రీతికరమైనటువంటిది. అదేవిధంగా రక్త చందనం అంటే ఆయన చాలా ప్రీతికరమైనటువంటిది. రక్త పుష్పాలు అంటే ఆయన చాలా రక్తవర్ణం అంటే ఎరుపు రంగు, రక్త పుష్పాలన్నా కూడా ఎరుపు వర్ణమైనటువంటి పుష్పాలు. వాటితో ఆయనకి ఆరాధన చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దాన్ని ఏమంటారు, భృగువాసరం అంటే శుక్రవారం రోజు చవితి వస్తుంది. చాలా వరకు వచ్చిన రోజు గణపతికి ఉచ్చిష్ట గణపతి సంబంధించినటువంటి కవచం 108 సార్లు పారాయణ చేస్తే అంటే కొండల్లాంటి కష్టాలు కూడా పోతాయి. చాలా రహస్యమైనటువంటి విషయం. 108 సార్లు పారాయణ చేస్తే కొండలాంటి కష్టాలు అంటే అసాధ్యం కానిటువంటి కార్యాలు కూడా సిద్ధింపజేసుకోవచ్చు. కవచం ఇది రుద్రయామల తంత్రంలో చాలా రహస్యమైన గ్రంథాల్లో, గాణాపత్యానికి సంబంధించిన చాలా రహస్యమైన గ్రంథాల్లో కూడా లిఖించి ఉన్నాయి. ఇది గణపతికి సంబంధించి. అంటే గణపతికి 4 సంఖ్య ఇష్టం అని చెప్పారు కదా. ఇప్పుడు ప్రదక్షిణలు చేసే విషయంలో ఎన్ని ప్రదక్షిణలు చేయాలండి గణపతికి? గణపతికి సంబంధించినటువంటి విషయంలో ఆయనకి 21 చాలా ప్రీతి. అంటే చాలా మంది 21 ఏకవింశతి అంటూ ఉంటారు. 21 చాలా మందికి గణపతి చాలా 21 పత్రాలు కాబట్టి 21 ఆయన చాలా ప్రీతి అంటూ ఉంటారు. కానీ రహస్యంగా మంత్రశాస్త్రంలో కొన్ని రహస్యం ఏమిటంటే 4 సంఖ్య ఆయనకి చాలా ప్రీతి అది అంటూ ఉంటారు. ప్రధానంగా గణపతికి సంబంధించి 21 ప్రదక్షిణాలు చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఇది మంత్ర సంబంధమైనటువంటి మార్గానికి సంబంధించి అంటే ఒక గురువు దగ్గర ఆశ్రయించి చక్కగా కామ్య సిద్ధింప చేసుకోవడానికి ఇది ఒక మార్గం. అని చాలా మంది ఇలాగా అంటే మేము గురువు దగ్గరికి వెళ్ళటం కావచ్చు, ఇలా మంత్రం తీసుకోవటం కానీ ఇలా సాధన చేయటం మాకు కుదరదండి, మేము ఇంట్లో గృహస్థులమే కావచ్చు సాధారణంగా చేసుకునేవారు, ఏ విధంగా గణపతిని ఆరాధించుకోవాలి అని అంటే ఏం చెప్తారు? మంచి ప్రశ్న అమ్మ. ముఖ్యంగా తీసుకుంటే చాలా మంది ఇది చాలా మందిలో ఇలాంటి భావన ఉంటుంది. ఎందుకంటే గురువు గారిని ఆశ్రయించిన తర్వాత ఆ నియమాలు మనం పాటించాలి. ఖచ్చితంగా మంత్ర జపం తప్పకుండా చేస్తూ ఉండాలి. ఆ ఏ స్థలంలో చేయాలో లేకపోతే సమయం ఒకటి దాటకూడదు, ఇన్ని నియమాలు ఉంటాయి కాబట్టి అవి మాకు కుదరదండి. కానీ అయినా కూడా మేము గణపతి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి? మంచి ప్రశ్న. దీనికి సంబంధించినటువంటి విషయం ఏమిటి అంటే చక్కగా వాళ్ళు గణపతికి సంబంధించి బ్రాహ్మీ ముహూర్తం చాలా ప్రీతికరమైనటువంటి సమయం. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క సమయం చాలా ప్రీతికరమైనటువంటి సమయం. ఉగ్రదేవతలకు సంబంధించి వారికి రాత్రి భాగం చాలా ప్రీతికరమైనటువంటి నిశిరాత్రి సమయం అంటారు. భైరవ సమయం, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే భైరవ సమయం అంటారు.
9 తర్వాత రాత్రి భాగం అంతా దేవతా అనుష్ఠానానికి సంబంధించి. ప్రధానంగా గణపతికి సంబంధించినటువంటి విషయంలో బ్రాహ్మీ ముహూర్తం ఆయన చాలా ప్రీతికరమైనటువంటి విషయం. ఆ సమయంలో కాస్త లేచి గణపతికి చక్కగా తెల్ల జిల్లేడు పువ్వులు, గరిక, వీటితో చక్కగా గణపతికి చక్కగా పువ్వులు చేసి, తెలుపు రంగు పువ్వులు ఆయన చాలా ఇష్టం. తెలుపు రంగు పువ్వులు ఆయన చాలా ఇష్టం. అంటే ఎరుపు రంగు పువ్వులతో పాటు తెలుపు రంగు పువ్వులు కూడా ఆయన చాలా ప్రీతికరమైన, చక్కగా వాటితో పూజ చేస్తూ. ఇంకొకటి విషయం ఏంటంటే, మన సుమన్ టీవీ వారి వ్యూవర్స్ గురించి కూడా ఒక మంచి విషయాన్ని కూడా ఆ శాఖలో తెలియజేస్తాను. 21 రోజు గణపతికి సంబంధించి చాలా విశేషం, అంటే ఎలాంటి కార్యాన్ని కూడా సిద్ధింపజేసుకున్నటువంటి ఒక విధానం ఉందమ్మా. అది కూడా నేను ఆఖరిలో తెలియజేస్తాను. విషయం ఏంటి అంటే, ఈ విధంగా చక్కగా పూజ చేసుకోవడం, నిత్యం గణపతికి సంబంధించి పూజ చేస్తూ చక్కగా సంకటనాశనం గణపతి స్తోత్రం అని, సంతానం కోసం అనుష్ఠానం చేసేవారు, పూజ చేసేవారు చక్కగా లక్ష్మీ గణపతి సంతాన స్తోత్రం అన్నట్టు ఉంటుంది. దానికి సంబంధించి గణపతికి సంతాన స్తోత్రం అన్నట్టు విశేషంగా ఉంది. అదేవిధంగా రుణమోచక, ఆర్థికంగా ఇబ్బంది పడేవారు రుణమోచక అంగారక స్తోత్రంతో ఈ విధంగా కూడా చక్కగా స్తోత్రాలు పారాయణ చేసుకుని, ప్రధానంగా గణపతి అష్టోత్తరం కన్నా గకార గణపతి అష్టోత్తరం అని మనకి దొరుకుతుంది, పుస్తకాల్లో దొరుకుతుంది. ఆ గకార గణపతి అష్టోత్తరంతో చక్కగా గణపతికి పూజ చేస్తూ, గణపతికి సంబంధించి రక్తగంధం చక్కగా సమర్పణ చేస్తూ, తెల్లజిల్లేడు పువ్వులు సమర్పణ చేస్తూ, రక్త పుష్పాలు, తెలుపు రంగు పువ్వులతో కూడా స్వామివారికి సమర్పణ చేస్తూ, చక్కగా ఆయనకి అటుకులు, అదేవిధంగా గూడంతో పాటు ఇవన్నీ ఆయన చాలా ప్రీతికరమైన మోదకాలు, ఇవన్నీ చాలా ప్రీతి. కానీ చాలా రహస్యమైనటువంటి నైవేద్యం ఉంటుంది గణపతికి, అది చాలా ప్రీతి. దోసకాయ స్వామికి చాలా ప్రీతి. దోసకాయ చాలా మంది, అంటే కొంచెం మంత్రశాస్త్రంలో గానాపత్యంలో కొంచెం తెలిసిన వాళ్ళు చవితికి ఖచ్చితంగా దోసకాయ నివేదన చేస్తారు. కానీ కార్యసిద్ధి కలగాలి, కార్యసిద్ధి అవ్వాలి అంటే ఖచ్చితంగా దోసకాయ స్వామి వారికి అలా పెట్టడం కాదు, కోసి స్వామి వారికి నివేదన చేయాలి. ఎటువంటి దోసకాయలండి? మామూలుగా మనకి దోసకాయ అంగట్లో దొరుకుతుంటాయి కదమ్మా, అంటే కీరాజు దోసకాయ, దోసకాయ, అది స్వామివారికి చాలా ప్రీతికరం. చక్కగా స్వామివారికి నివేదన చేయడం ద్వారా విశేషమైనటువంటి కార్యసిద్ధి కలుగుతుంది. అదేవిధంగా ఇంకా మన ప్రేక్షకుల కోసం మంచి ఒక విషయం ఏంటి అంటే, ఒక 21 రోజు గణపతికి సంబంధించి చక్కగా ఒక తిథి మంచి వారికి సంబంధించినటువంటి ఒక యోగ బలం, అంటే తారాబలం కానీ చంద్రబలం కానీ చూసుకుని, ఒక చవితి రోజు కానీ లేదు అంటే బుధవారం కానీ ప్రారంభం చేసుకుని 21 రోజు దీనికి పూజా విధానం చక్కగా 5 స్తోత్రాలు పారాయణ చేసుకోవడం. ఒకటి గకార గణపతి అష్టోత్తరం, సంకటనాశనం గణపతి స్తోత్రం, గణేష అష్టకం, అదేవిధంగా గణపతి షోడశ నామాలతో పాటు చక్కగా ఈ గణపతి తాళం, ఈ 5 కూడా చక్కగా పారాయణ చేసుకుంటూ చక్కగా 9 ఉండ్రాలు, అదేవిధంగా 5 కుడుములు, 9 ఉండ్రాలు 5 కుడుములు నివేదన చేస్తూ స్వామివారికి 21 రోజు ఈ విధంగా గరిక వీటి తెల్ల జిల్లేడు పువ్వులతో చక్కగా పూజ చేయడం. ప్రధానంగా ఏంటి అంటే, స్వామివారికి తెల్ల జిల్లేడు పువ్వులతో పూజ చేయాలి. వీటికి సంబంధించి తెల్ల జిల్లేడు పువ్వులతో చక్కగా పూజ చేసుకుని ఈ స్తోత్రాలు ఏమిటి? సంకటనాశన గణపతి స్తోత్రం, గణేష అష్టకం, గణపతి షోడశ నామాలు, గణపతి తాళం, అదేవిధంగా గకార గణపతి అష్టకం, ఈ 5 చక్కగా స్వామివారికి చక్కగా పూజ చేసి 21 రోజు అయిపోయిన తర్వాత ఒక బ్రహ్మచారి బ్రాహ్మణుడు ఎవరికో పిలిచి, వారికి శక్తి కొద్దీ అవకాశం ఉంటే, శక్తి ఉంటే వస్త్రం చక్కగా గణపతికి ఇష్టమైనటువంటి వర్ణం ఎరుపు వర్ణం కాబట్టి అది కొని ఇవ్వడం, లేదు శక్తి లేదు చక్కగా ఆ యొక్క బ్రాహ్మణుడికి చక్కగా భోజనం పెట్టి శక్తి రూపేణ యథాశక్తి రూపేణ దక్షిణ తాంబూలం ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా అది ప్రారంభం అయిపోయి కంప్లీట్ అయ్యి అవకాశం ఉంటే, గణపతి అనుగ్రహం కలిగితే ఆ 21 రోజుల్లోనే వారి కార్యాలు సిద్ధింపైపోతాయి. అంటే వాళ్ళు ఏమైనా కార్యం కోసం ఏమైనా ప్రారంభం చేస్తే ఖచ్చితంగా కార్యసిద్ధి జరుగుతుంది. లేదు అంటే అది అయిన తర్వాత 40 రోజుల లోపల వారు అనుకున్నటువంటి కార్యం అనేది సిద్ధింప చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి అవ్వలేదైనా మరొక్కసారి చేయండి. దగ్గర వరకు వచ్చి ఆగిపోతూ ఉంటుంది కొన్నిసార్లు. అదేంటే అది పూర్వజన్మ తాలూకా ప్రారంధ కర్మ బలీయంగా ఉన్నప్పుడు దగ్గర వరకు వచ్చి ఆగిపోయింది, గురువుగారు చెప్పింది అవ్వలేదని కాదు. అక్కడ మరొక్కసారి 21 రోజు చేసి మరొకసారి ఆగి మరొకసారి ప్రారంభం చేయండి, మరొకసారి చేయండి. ఖచ్చితంగా ఇది ఎంతో మంది చేత నేను చేయించడం జరిగింది. ఎన్నో రకాలైనటువంటి ఫలితాలు కూడా
జరిగాయమ్మ. ఎంతో మందికి సంతానం కోసం అని కానివ్వండి, వివాహం కోసం అని కానివ్వండి, చాలా విశేషంగా వాళ్ళు ఆశ్రయించి మంత్రం కూడా తీసుకోవడం జరిగింది. విశేషంగా వాళ్ళకి కార్యాలు సిద్ధింపజేసాయి. ఇంకా ఇంకోటి ప్రధానంగా సంబంధించి గణపతికి సంబంధించి అష్టద్రవ్యతో హోమం చేసుకుంటే విశేషమైనటువంటి కార్యసిద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది. పీఠంలో ఇవి నిర్వహిస్తారండి ప్రతి మనకి పౌర్ణమికి, అదేవిధంగా సంకష్టర చతుర్థికి మన పీఠంలో ప్రతి మాసం కూడా మన పీఠంలో చక్కగా అర్క గణపతి, స్వయంభూ అర్క గణపతి ఉన్నాడమ్మా. చక్కగా మన పీఠంలో నిర్వహిస్తూ ఉంటాం, వేద పండితుల చేత నిర్వహిస్తూ ఉంటాం. చక్కగా గణపతికి ఆ రోజు చతురావతి తర్పణం కూడా అవుతూ ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్నవారు వచ్చి దర్శనం చేసుకోవచ్చు, ఆ స్వామి తరపు తీర్థ ప్రసాదాలు తీసుకోవచ్చు. చక్కటి పరిహారము, అలాగే ఒక మంచి అవకాశం ఇది. ఎవరైతే ఇలా గణపతి హోమం గురించి ఎదురు చూస్తున్నారో వారికి ఈ విధంగానైనా సరే హోమంలో పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది. అడ్రస్ అన్ని కూడా నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తానండి. వచ్చేవారు చక్కగా ఆ సమయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు. ప్రధానంగా ఏమిటి అంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. భక్తితో, భక్తి శ్రద్ధతో వస్తే ఖచ్చితంగా వారి యొక్క కోరికలు ఎంతో మందికి సిద్ధి పొందారమ్మా. కాబట్టి అటువంటి గణపతి మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంటే ఏదైనా సిద్ధిస్తుంది. కాబట్టి ఎంతో మందికి అష్టద్రవ్యాలతో హోమం చేయడం ద్వారా విశేషమైనటువంటి కార్యసిద్ధి చాలా మందికి కూడా జరిగింది. ప్రధానమైనటువంటి ఇది విషయం. చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి. శుభమస్తు తల్లి.